నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు 4 సంవత్సరాలు సమయం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేశాడు. రోజుకి ఇంతమంది అని చెప్పి ఒక ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమం, అదేవిధంగా డైరెక్ట్గా ఎమ్మెల్యేలతో మాట్లాడేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే ఊరిక మాట్లాడి పంపించేయకుండా వాళ్ళ మీద సర్వేలు చేసి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు పైన సమగ్ర సర్వే రిపోర్ట్ అయితే ఆయన చేతిలో ఉంది. ఆ రిపోర్ట్ ఆధారంగా రోజుకు 2-3 పిలిపించి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా కొంత సమయాన్ని వాళ్ళకి కేటాయించి వాళ్ళతో అయితే ఇంటరాక్షన్ జరుపుతూ ఉన్నారు. ఇప్పటికీ మొత్తం 20 మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినట్లు తెలుస్తూ ఉంది. అందులో 10 మంది పైన తీవ్రంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉంది. ఆ 10 మందికి అయితే మీరు పనితీరును మెరుగుపరుచుకోండి, ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది, దయచేసి మీ పనితీరును మెరుగుపరుచుకోండి, లేకపోతే వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్ ఇచ్చేది లేదు అని చెప్పి కుండబద్దలు కొట్టి చెప్పేశారు. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్. 10 మందిపై తీవ్ర ఆగ్రహం. నేతలతో 1-to-1 భేటీలు, ప్రతిరోజు 4గురితో సమావేశము. సో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ 4 ఎమ్మెల్యేలకు అయితే అపాయింట్మెంట్ ఇచ్చి ఆ 4 ఎమ్మెల్యేలను పిలిపించి ఆ సర్వే రిపోర్టును దగ్గర పెట్టుకొని వాళ్లకు ఆ సర్వే రిపోర్ట్లోని సారాంశాన్ని వివరిస్తూ మీరు ఏ అంశాలలో వెనకబడి ఉన్నారు, ఎక్కడెక్కడ మీరు మెరుగుపరుచుకోవాలని చెప్పి క్లాస్ పీకుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలతో చర్చలు, ఎమ్మెల్యేల పనితీరు ప్రజాస్పందనపై ఆరా, సర్వే రిపోర్టులు ముందు పెడుతున్న సీఎం, పనితీరు సరిగ్గా లేని వారికి వార్నింగ్, మార్చుకోకుంటే టికెట్ రాదంటూ క్లారిటీ. చాలా క్లారిటీగా ఉన్నారు. 2029లో ఎన్నికల్లో ఖచ్చితంగా పనిచేసే వాళ్లకు మాత్రమే టికెట్లు ఇస్తాము, సిన్సియారిటీ అని చెప్పి వాటి జోలికి మేము పోదలుచుకోలేదు. ఎవరైతే నిజంగా పనిచేస్తారో, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాన్ని జనాల్లోకి తీసుకెళ్తారో వాళ్లకు మాత్రమే టికెట్లు ఇస్తాము. కాబట్టి దయచేసి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పని చేయండి అని చెప్పి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారంటే అవునని అంటున్నారు. ఇంతకు ముందు అయితే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే వాళ్ళు కాదు. కానీ ఎన్నికలకు 4 సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నారంటే 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి ఆ అనుభవాలు ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేల పైన రిపోర్ట్లు తెప్పించుకొని సర్వే 1 కాదు 2 సంస్థల ద్వారా సర్వేలు చేయించుకొని వాళ్ళను పిలిచి రోజుకి ఇంతమంది అని చెప్పి సమయం కేటాయించి వాళ్ళతో 1-to-1 మీటింగ్లో కూర్చుంటున్నారు. వాళ్ళు ఎక్కడ వెనకబడి ఉన్నారు, వాళ్ళు ఎక్కడ వాళ్ళ పనితీరును మెరుగుపరుచుకోవాలనేటువంటి టిప్స్ కూడా ఇస్తున్నారు. సో ఇవన్నీ ఫాలో అయ్యి వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకుంటేనే వాళ్ళకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని కూడా క్లారిటీగా చెప్పేశారు. ఇక చూడండి, బిజీగా ఉన్న ఆగని సమావేశాలు. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో అంతా తానే అయి వ్యవహరించేవారు చంద్రబాబు. ఆయనపై ఒక అపవాదు కూడా ఉండేది. ఎక్కువగా అధికారులపైనే ఆధారపడి పాలన చేస్తారని, అధికారుల ఫీడ్బ్యాక్ ప్రకారమే నడుచుకుంటారనేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మారారు. సో వాళ్ళు నివేదికలు తెప్పించుకొని సర్వేలు చేయించి ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. సో ఇప్పుడే మారండి, ఎన్నికలకు చాలా సమయం ఉంది, మీరు కనుక పనితీరును కనుక మెరుగుపరుచుకోకపోతే మీకు టికెట్ రాదని చాలా క్లియర్గా చెప్పేశారు. పనితీరు సరిగా లేకుంటే చర్యలు. ఇప్పటికే దాదాపు 18 మంది ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు భేటీ అయినట్లు తెలుస్తోంది. తాజాగా మంగళవారం నరసరావుపేట, పాతపట్నం ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అయితే వీరిలో దాదాపు 10 మందిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సో మొత్తం 18 మంది నుంచి 20 మంది ఎమ్మెల్యేల వరకు ఆయన ముఖాముఖిలో పాల్గొన్నారు. ఇది 1-to-1 మీటింగ్లో ఆయన 10 మంది ఎమ్మెల్యేల మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్లయితే తెలుస్తూ ఉంది. సో ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేది తెలియవలసి ఉంది. కాబట్టి ఏదో గెలిచిపోయామని కాకుండా ఎందుకు గెలిచాము, ప్రజలకు ఏమి చేయాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ఏవేవి ఉన్నాయి, మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని జనాల్లోకి తీసుకొని పోయే పని మీ మీద ఉంది. సో మీరు కనుక ఆ పని కూడా సక్రమంగా చేయకపోతే మిమ్మల్ని పక్కన పెట్టేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా ఈ ఇసుక దందా కావచ్చు, మైనింగ్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, వీటిలో దయచేసి తలదూర్చకండి. పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ డ్యామేజ్ కలిగే విధంగా మీరు కనుక ప్రవర్తిస్తే మీ మీద వేటు తప్పదని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసినట్లయితే తెలుస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర చివాట్లు తిన్నటువంటి ఆ ఎమ్మెల్యేలు ఎవరు అని తెలిస్తే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.